Welcome back to our channel. So students, in this video we will discuss the subject performance management unit number 1 explanation video. So unit number 1 long ki sambandhinchina elanti question aina you will be able to attempt it. So every topic edaithe final examination ki important we will discuss. Okay, by the end of this video elanti question ochina ee chapter nunchi meeru able to attempt it anamata. Okay na, unit number name vachesi ఇంట్రొడక్షన్. ఓకే, సో ఇందులో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ రావాలి. ఓకేనా, సో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఇన్వాల్వ్స్ థింకింగ్ త్రూ వేరియస్ facts of performance, identifying dimensions of performance, planning, reviewing, developing and enhancing performance and related competencies. అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏమంటున్నాడంటే ఇది ఇన్వాల్వ్ అయ్యేది ఏమేమి ఉంటాయి అంటే థింకింగ్ ఇన్వాల్వ్ అవుతుంది, వేరియస్ ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ మనం ఎలా అయితే ప్లాన్ చేస్తున్నామో, రివ్యూ చేస్తున్నామో, మన ఐడియాస్ని డెవలప్ చేస్తున్నామో, మన పర్ఫార్మెన్స్ని ఇట్ ఈస్ మేనేజింగ్ అనమాట. మనం ఎలా పర్ఫామ్ చేస్తే మన ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, మన ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా ఎలా రన్ అవుతుంది అని తెలియజేసేదే ఈ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా, సో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇదేం చేస్తుంది, ఇది ఐడెంటిఫై చేస్తుంది, మెజర్ చేస్తుంది, ఇట్ విల్ డెవలప్ యువర్ పర్ఫార్మెన్స్ లెవెల్స్. ఓకేనా, సో నీ యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్స్, నీ గోల్స్, నీ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు తెలియజేయడానికి ఈ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది ఉంది. ఓకేనా, సో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అని అంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అని అంటే ఇది బిజినెస్ యొక్క విజన్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అంటే నీ ఆర్గనైజేషన్ యొక్క గోల్ ఏంటి, ఓకేనా, అది కన్వే చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్గనైజేషన్ని ఇండివిజువల్ అచీవ్మెంట్స్ లాగా వర్కౌట్ చేయడానికి కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్, అండ్ దానికి ఒక గోల్స్, స్ట్రాటజీస్ని కూడా యూస్ఫుల్ చేస్తుంది, అండ్ అవుట్కమ్ మంచిగా వస్తుంది. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అంటే రెగ్యులర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే నీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది యూ కెన్ చేంజ్ ఇట్ అవుట్ అనమాట. సో ఎప్పుడైతే నువ్వు నీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటావో నీ ఎఫెక్టివ్నెస్ అనేది కూడా పెరుగుతుంది. నీ యొక్క ఆర్గనైజేషన్లో కానీ, నీ యొక్క బిజినెస్లో కానీ, నీ యొక్క ఫర్మ్లో కానీ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ గుడ్ ఎనఫ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అంటే గోల్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. ఇందులో గోల్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ మోటివేటింగ్ యువర్ ఎంప్లాయీస్, అంటే మోటివేషన్ చేయాలి. ఫస్ట్ వన్ లైక్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, ప్రమోషన్స్ చేయడం కానివ్వండి, బోనసెస్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్, సో నెక్స్ట్ ప్రొవైడింగ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ట్రైనింగ్ అండ్ అప్రైజల్. ఎప్పుడైతే మేనేజర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ని అప్రైజ్ చేస్తారో అంటే మెచ్చుకుంటారో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ డిజైనింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంప్లాయీస్. అంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, మెంటరింగ్ ఇవ్వడం కానివ్వండి, కోచింగ్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళ తప్పులు తెలుసుకొని దే విల్ బికమ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ దేర్ వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ అలైనింగ్ ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ విత్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అంటే గోల్స్ అని అర్థం. ఇండివిజువల్ గోల్ని ఆర్గనైజేషనల్ గోల్తోని కంపేర్ చేసే విధంగా ఉంటుంది అనమాట. అంటే ఇది మన పని అన్నట్టు చేసే విధంగా వాళ్ళు చేయడానికి హెల్ప్ చేస్తారు. అండ్ హెల్పింగ్ ఎంప్లాయీస్ టు ఐడెంటిఫై ద గోల్స్ అనమాట. వాళ్ళని గోల్స్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి కూడా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ అ గుడ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, ఒక గుడ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలి అని అంటే ఏమేం ఫీచర్స్ ఉండాలి అని అంటున్నాడు. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫస్ట్ మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది మీరు మీనింగ్ అండ్ డెఫినేషన్ రాసి సరిపోతుంది. సో ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ స్ట్రాటజిక్ కంజూరెన్స్, అంటే స్ట్రాటజీస్ని నువ్వు యూజ్ చేయాలి నీ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్స్లో. నీ యొక్క గోల్స్ని అచీవ్ చేయాలంటే డెఫినెట్గా నువ్వు స్ట్రాటజీస్ని యూజ్ చేయాల్సిందే. ఎస్, నెక్స్ట్ థరోనెస్ అంటే ఏంటి, మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, మేజర్ రెస్పాన్సిబిలిటీస్, పాజిటివ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఎంప్లాయ్ చేస్తారో వాళ్ళని నువ్వు మెచ్చుకోవాల్సిందే. నెక్స్ట్ ప్రాక్టికాలిటీ. సో ప్రాక్టికాలిటీ అంటే ప్రాక్టికల్గా వాళ్ళ వర్కౌట్ ఎలా అవుతుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్పెసిఫికాలిటీ అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం.
ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ అండ్ ఇన్ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్. అంటే ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ ఎవరెవరు చేస్తున్నారు అంటే కొంతమంది ఎంప్లాయీస్ బాగా కష్టపడతారు బట్ అవుట్పుట్ రాదు, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం కదా. సో అలా. నెక్స్ట్ రిలయబిలిటీ అంటే ఈజ్ నథింగ్ అబౌట్ ది అక్యూరేట్, ఏదైతే కరెక్ట్గా మనకు పని కావాలో అది ఇంపార్టెంట్. ఎంత వర్క్ చేసినాం అనేది ఇంపార్టెంట్ కాదు, హౌ మచ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ డన్ ఈజ్ ఇంపార్టెంట్. Got it. Next one, valid. So whatever the performance is there, whether it is valid to the organizational goals or not is important. Next, correctability. అంటే కరెక్ట్ చేయాలి వాళ్ళ వర్క్ని ఏదైనా తప్పు చేస్తే. నెక్స్ట్ ఓపెన్గా ఉండాలి, వాళ్ళ వర్క్ మొత్తం లైక్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అవన్నీ ఓపెన్గా, సీక్రెట్స్ అవన్నీ మెయింటైన్ చేసుకోకుండా ఉండాలి. నెక్స్ట్ స్టాండర్డైజేషన్ అంటే ఏంటి అని అంటే ఇట్ విల్ లైక్ వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో అది స్టాండర్డ్ ఫామ్లోకి ఉండేటట్టుగా ఉండాలి. ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయమ్మా, ఒక 13-14 ఉన్నాయి ఎగ్జామ్ ఈ ఆన్సర్లో. జస్ట్ మీరు ఒక 6 to 7 నేర్చుకొని దాన్ని ఎలాబరేట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకే. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అని అడుగుతున్నాడు. ఇందులో స్కోప్ అని అంటే ఏంటి, దాని యొక్క లైక్ ఫ్యూచర్ విజన్ ఏంటి అని అడగొచ్చు. ఓకేనా. ఫస్ట్ వన్, కెరీర్ పాలసీస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. బిజినెస్ అంటే హెచ్ఆర్ పార్ట్నర్షిప్స్లో కూడా వాళ్ళ ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేయాలన్నా, వాళ్ళ సేల్స్ని ఇంక్రీజ్ చేయాలన్నా, వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలన్నా ఇట్ విల్ బి యూస్ఫుల్. ఆర్గనైజేషన్ సర్వైవల్ అనేది అవుతుంది. పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటేనే కదా ఒక ఆర్గనైజేషన్ అనేది కంటిన్యూ రన్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తేనే సేల్స్ వస్తేనే ప్రాఫిట్ వస్తేనే అలా ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది, వాళ్ళ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ ప్రాక్టీసెస్ అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్స్, రివార్డింగ్ ద ఎంప్లాయీస్, లేదంటే వర్క్ ఎంప్లాయ్మెంట్ మంచిగా ఉండడము, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మోటివేషన్ టూల్ కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ టైం మోటివేషన్ ఇస్తూ ఉండాలి వాళ్ళకి, సో దట్ వాళ్ళకి కూడా పర్ఫామ్ చేయాలి వర్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ వర్క్ కల్చర్ అంటే లైక్ ఒక ఎంప్లాయీకి ఒక ట్రస్ట్ బిల్డింగ్ చేసినట్టుగా, వాళ్ళకి ఒక కొలాబరేషన్ చేసినట్టుగా, టీమ్ ఇచ్చినట్టుగా, టీమ్ బాండింగ్ ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. వాళ్ళ టీం ఎంత మంచిగా కోఆర్డినేటెడ్గా ఉంటే అంత మంచిగా పర్ఫార్మెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పి మీరు రాయొచ్చు. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అంటే ఒక పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ చేయాలి అని అంటే వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ దే నీడ్ టు డూ ఇట్. ఫస్ట్ వన్, రేషనలిస్టిక్ అప్రోచ్ అని అంటాం. ఈ రేషనలిస్టిక్స్ అప్రోచ్ అంటే ఏంటంటే ఎవ్రీ స్టేజ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మెజర్ చేస్తూ ఉండాలి. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఛాలెంజింగ్ థింగ్. నెక్స్ట్ అలైనింగ్ ఆల్ ఆర్గనైజేషనల్ గోల్స్ అంటే వాళ్ళ టాస్క్ని కంబైన్డ్గా చేసేటట్టుగా ఉండాలన్నమాట. ఓకేనా. వాళ్ళ టాస్క్ని కంబైన్డ్గా చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వర్క్ కల్చర్ మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ పర్సిస్టెంట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, లైక్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు అప్రైజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎంత మంచి వర్క్ చేసినా నువ్వు అదే లూప్ హోల్స్ పెట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఏమంటారు, నెక్స్ట్ టైం నుంచి ఆ పని చేయరు. ఎంత చేసినా వాళ్ళు తప్పులు చేస్తారా నాయన అనుకుంటారు కదా, అట్లా. నెక్స్ట్ హెచ్ఆర్ కాంపిటెన్సీస్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మంచిగా టీమ్ అనేది బిల్డ్ అయి ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ప్రాసెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్లో మొత్తం మీకు 6 టైప్స్ ఉంటాయమ్మా, అంటే 6 స్టేజెస్ లాగా ఉంటాయి. ఫస్ట్ వన్, క్రియేటింగ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటే నువ్వు ఏం పర్ఫార్మెన్స్ చేసుకుంటున్నావు దాని స్టాండర్డ్స్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. కమ్యూనికేట్ అయినాక వాళ్ళు ఎలా వర్కౌట్ చేస్తున్నారో ఆ యాక్చువల్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయాలి. తర్వాత ఏమంటారు ఇట్లా మోటివేషన్స్ ఇవన్నీ ఇచ్చినాక వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, ముందు ఎలా ఉంది, ఇచ్చిన తర్వాత ఎలా ఉందని కంపేర్ చేసుకోవాలి. తర్వాత కమ్యూనికేటింగ్ ద అప్రైజల్ అంటే వాళ్ళు చేసిన పనిని మనం అప్రైజ్ చేసినాక కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇది ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో కనుక ఒక ఆర్గనైజేషన్ ఒక వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని కనుక చూసుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ కంపెనీ అనేది టాప్ నాచ్లోకి వెళ్తుంది అని ఇంపార్టెంట్ అన్నట్టు రాయాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నాను అవి మాత్రమే చెప్తున్నాను, బికాస్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, 35 క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి అయితే అవసరం లేదు. బట్ ఒక కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకుంటే దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా షుడ్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. సో మనం MBA చదువుతున్నాం కాబట్టి అలాంటి కాన్సెప్ట్ లైక్ మీరు అర్థం చేసుకొని రాసే విధంగా ఉండాలి.
గాట్ ఇట్. సో లైక్ ఇదేమి ఇంటర్ అండ్ డిగ్రీ లాగా కాదు ఇదే క్వశ్చన్ వస్తుంది అన్నట్టు, కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది మోస్ట్లీ. ఓకేనా. సో మీరు ఏ కాలేజ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగినా కూడా వాళ్ళు కాన్సెప్ట్సే చెప్తారు కానీ ఇది ఇంపార్టెంట్ అని చెప్పరు క్వశ్చన్స్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అప్రైజల్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఇప్పుడు నేను చెప్పిన కాయిన్స్తోనే మీరు ఆన్సర్ రాయాలి. గాట్ ఇట్. సో అది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సైకిల్. ఈ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సైకిల్ అంటే ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్, ఒక సంవత్సరం మొత్తంలో ఒక ఎంప్లాయీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎట్లా డిక్రీజ్ చేసుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్. గాట్ ఇట్. సో ఒక 2 మార్క్స్కి అడిగినప్పుడు ఇంపార్టెంట్ అయి ఉంటుంది. సో అందుకనే ఈ పర్టికులర్ టాపిక్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ యూనిట్ నుంచి మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ పర్ఫార్మెన్స్ గురించి, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ గురించి అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ గురించి ఇది అడుగుతాడు. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే దిస్ క్వశ్చన్, డిస్కస్ వేరియస్ అప్రోచెస్ ఆఫ్ మెజరింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్రోచెస్ మనకు ఉన్నాయి అని అంటున్నాడు. ఇందులో మనకి ఓన్లీ 3 అప్రోచెస్ ఉన్నాయి. ఏంటా 3 అప్రోచెస్ అంటే, ఫస్ట్ వన్ ట్రేట్ అప్రోచ్, సెకండ్ వన్ బిహేవియర్ అప్రోచ్, థర్డ్ వన్ రిజల్ట్స్ అప్రోచ్. సో ఈ ట్రేట్ అప్రోచ్ అని అంటే ఏంటి అని అంటే, దిస్ అప్రోచ్ ఎంపసైజెస్ అపాన్ ద ఇండివిజువల్ ఎంప్లాయీస్ రాదర్ దెన్ ది స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఆర్ ద రిజల్ట్స్ అచీవ్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక ఇండివిజువల్ ఎంప్లాయీ ఒక సిచ్యువేషన్లో వాళ్ళ రిజల్ట్స్ని అచీవ్ అవుతున్న దానికి అప్రోచ్ చేయడం అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఒక పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ని మనం కనుక్కోవాలంటే ఈ ట్రేట్ అప్రోచ్ ఈజ్ ద బెస్ట్ వే టు క్యాల్కులేట్ అనమాట. అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని, వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ని, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఫీచర్స్ ఏంటి అని అంటే, పర్ఫార్మెన్స్ అనేది ఇండివిజువల్ వైజ్గా మనకు తెలిసి ఉంటుంది. వాళ్ళ స్టైల్, వాళ్ళ వర్క్ విధానం ఎలా ఉంది, వాళ్ళ వాల్యూస్ ఎలా ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఎస్. సో ఒక పర్ఫార్మెన్స్ అంటే ఒక ఎంప్లాయీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ హిస్ ఆర్ హర్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అని అర్థం. నెక్స్ట్ వన్ ఏముంది, సెకండ్ వన్ బిహేవియరల్ అప్రోచ్. సో బిహేవియరల్ అప్రోచ్ అంటే ఏంది, ఒక ఎంప్లాయీ ఒక డెడికేషన్తోని, ఒక ఇంట్రెస్ట్తోని ఒక పర్ఫార్మెన్స్ని వర్క్ చేస్తే, ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్రోచ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక జాబ్ చేయడం చాలా బాగా ఇష్టం ఉంటుంది. సో వెన్ యూ లవ్ టు డూ యువర్ వర్క్, యువర్ పర్ఫార్మెన్స్ ఆటోమేటికలీ విల్ ఇంక్రీజ్. నీకు నచ్చని పని నీకు ఇచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు, నీకు నచ్చకుండానే చేస్తావు. అప్పుడు నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఆ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ది బిహేవియరల్ అప్రోచ్. ఒక ఎంప్లాయీ ఒక డెడికేషన్తోని, ఒక ఇంట్రెస్ట్తోని పర్ఫార్మెన్స్ రేటింగ్ చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ రీచ్ ఇన్ టు ది సర్కమ్స్టెన్స్ ఆఫ్ హై లెవెల్ ఓన్లీ. గాట్ ఇట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఏంది, రిజల్ట్స్ అప్రోచ్. సో రిజల్ట్స్ అప్రోచ్ అనేది మోస్ట్ కామన్ యూజ్డ్ మెథడ్ అనమాట. సో ఈ మెథడ్లో ఏం చేస్తారంటే ఒక జాబ్ యొక్క అవుట్కమ్ని, జాబ్ యొక్క రిజల్ట్స్ని చెక్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. అంటే ఒక ఎంప్లాయీ ఒక 1 మంత్లో ఎంత రిజల్ట్ అనేది వచ్చింది, వానికి ఎంత అవుట్కమ్ వచ్చింది అనే ఒక ఇంటెన్షన్తోని ఇది చూడడం జరుగుతుంది. ఓకేనా. దిస్ ఇస్ ద 3 మెయిన్ అప్రోచెస్ అనమాట. సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ యాజ్ యూ హ్యావ్ సీన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ ఏంటి ఉందనంటే హెచ్ఆర్ఎం ప్రాక్టీసెస్ ఇన్ పర్ఫార్మెన్స్. హెచ్ఆర్ఎం ఇన్ ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంట్ రిపీటెడ్ ఉంది. ఈ హెచ్ఆర్ఎం లైక్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఏంటనంటే మోటివేషన్, ఎబిలిటీ అండ్ ద ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ ది ఫ్యాక్టర్స్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా. ఆ 10 మంది ఎంప్లాయీస్ని మనం బూస్ట్ చేస్తే, డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి బూస్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో. సో వాళ్ళు చేసిన పనిని మనం మెచ్చుకొని వాళ్ళకి మోటివేషన్ ఇచ్చుకుంటూ ఎస్ అండ్ డిఫరెంట్ థియరిటికల్ మోటివేషన్ ప్రాసెస్ని యూజ్ చేసి, అంటే మ్యాథ్స్లో మోటివేషన్ స్పీచ్ కానివ్వండి, వ్రూమ్స్ మోటివేషన్ స్పీచెస్ కానివ్వండి, ఇలాంటి మెథడ్స్ ఆర్గనైజేషన్లో యూజ్ చేసి వాళ్ళ గోల్స్ని అచీవ్ చేసే విధంగా మనం బిహేవియర్ మనకుంటే ఎస్ డెఫినెట్గా దేర్ విల్ బీ అ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇన్ అ హై లెవెల్.
ఓకేనా. సో ఇందులో AMO అని ఒకటి ఉంది. A అంటే ఎబిలిటీ, M అంటే మోటివేషన్, O అంటే ఆపర్చునిటీ టు పార్టిసిపేట్. సో ఈ AMO మోడల్ అనేది 2003లో బాక్సెల్ అండ్ పూర్సెల్ అనే వాళ్ళు ఐడియాస్ ఆఫ్ రూమ్స్ అండ్ బెయిలీ అని చెప్పేది జరిగిందనమాట. సో A అంటే ఎబిలిటీ, M అంటే మోటివేషన్, O అంటే ఆపర్చునిటీ టు పార్టిసిపేట్. సో ఇది మనం యూజ్ చేసుకుంటే ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళ యొక్క వర్క్ లైఫ్ అనేది ఈజీగా బ్యాలెన్స్డ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ యూనిట్ నెంబర్ 1. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏవైతే నేను టాపిక్స్ చెప్పానో అవి మీ మైండ్లో ఉంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్ అనేది మీరు రాసేయచ్చు. ఓకేనా. సో మీకు ఎంత గుర్తుంటే దాన్ని మీరు ఓన్గా బై హార్ట్ చేసుకొని మీరు రాయాలి. బుక్లో ఉన్నదే చదువుకోవాలి, ఈ పాయింట్సే రాయాలి ఈ క్వశ్చన్కి అన్నట్టు ఉండదు. Got it? So I hope that you have got clarity. If you're having any further doubts, let me know in the comment section. All the very best. See you all in next video. Bye bye everyone.